అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా పరిధిలోని టీయూఎఫ్ఐడిసి నిధులు 6.2 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, కల్వర్ట్, వరద నీటి కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో ఏడాది కాలంలో దాదాపు 300 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. మరో 200 కోట్ల విలువైన పనులు టెండర్ దశలో ఉన్నాయని చెప్పారు. సుమారు 40,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రామగుండంలో పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. గత 25 ఏళ్లుగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన రామగుండాన్ని అభివృద్ధి పదంలో నడిపించి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రారంభం కాలేదు కొన్ని కొత్త ప్రాజెక్టులు. ఈరోజు దాదాపు టీయూఎఫ్ఐడిసి ద్వారా 100 కోట్లతో ప్రతి డివిజన్లో పనులు ప్రారంభం చేసి కొన్ని పూర్తి దశలు ఉన్నాయి, ఇంకా ఆగుతాం. అదే మాదిరిగా ఎస్టీపీలు తర్వాత ఇతరత్ర ఫండ్స్ తోటి కూడా ఈ నగరంలో అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే అవసరం అనుకుంటూ ఉంటారో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం. వర్షం వచ్చినప్పుడు ముఖ్యంగా సప్తగిరి కాలనీలో బయటికి వర్షం వస్తుందంటే వీళ్ళందరూ కూడా తరలించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసుకుంటూ వచ్చేటువంటి పరిస్థితిని ఈరోజు అలాంటి పరిస్థితులు రావద్దని ఈ డ్రైన్ దాంతోపాటు ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం, రోడ్ల నిర్మాణం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మా కలెక్టర్ గారు అరుణశ్రీ గారు వారు ఇక్కడ ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో అది చాలా డైనమిక్గా అన్ని ప్రాంతాల్లో చేస్తూ ఉన్నారు. ఇంజనీర్లు, ఎస్సీ డిఈలతో పాటు మా కార్పొరేట్ సోదరులందరూ వీళ్ళ భాగస్వాములైన మా లక్ష్యం రామగుండానికి పునర్వైభవం తీసుకురావడం. అన్ని మురికి ప్రాంతాల్లో ఎక్కడ రోడ్లు, డ్రైనేజీలు ఉండవో అవన్నీ కూడా కట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సంవత్సర కాలం మాత్రమే అయింది. గత 20 సంవత్సరాల నుంచి కానటువంటి అభివృద్ధిని దాదాపు 300 కోట్లు ఈరోజు టెండర్స్ వేసి గ్రౌండ్ అయ్యేటువంటి